ఇంకొక ట్రెండ్ చూస్తే ఇంతకుముందు డేటా సైన్స్ అంటే మోడల్ బిల్డింగ్ మీద ఫోకస్ ఉండేది. లైక్ మోడల్ని ట్రైన్ చేయటం, యాక్యురసీ చెక్ చేయటం. బట్ ఇప్పుడు కంపెనీస్ అడుగుతుంది ఏంటంటే ప్రొడక్షన్ ఏఐ సిస్టమ్స్, ఎంఎల్ ఆప్స్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇప్పుడు అమెజాన్ తీసుకుంటే ఏడబ్ల్యూఎస్ మీద లార్జ్ స్కేల్ ఏఐ సిస్టమ్స్ రన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ తీసుకుంటే కోపైలట్ ఎవ్రీవేర్ ఇంటిగ్రేషన్, ఎన్విడియా తీసుకుంటే జీపీయూ బేస్డ్ ఏఐ సిస్టమ్స్ ఎక్స్పోజన్ జరుగుతుంది. అంటే మోడల్ని డిప్లాయ్ చేయటం, మోడల్ని మానిటర్ చేయటం, మోడల్ని స్కేల్ చేయటం. అంటే ఇప్పుడు క్లియర్గా జరుగుతుంది ఏంటి అంటే సిస్టమ్ ఇంజనీర్ కావాలి కానీ మోడల్ సైంటిస్ట్ కాదు, సిస్టమ్స్ ఇంజనీర్ కావాలి. కాబట్టి ఎంఎల్ ఆప్స్ అనే నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో ప్రొడక్షన్లో ఏఐ మోడల్స్ రన్ చేయగలగాలి, వాటిని మానిటర్ చేయగలగాలి, వాటిని స్కేల్ చేయగలగాలి. అలాగే ఇంకొక ప్రధానమైన చేంజ్ డేటా సైడ్ మనం చూస్తే ఇంతకుముందు ఏంటి, డేటా సైంటిస్టులకి సీక్వెల్ వస్తే సరిపోతుంది అనిపించేది. బట్ ఇప్పుడు ఏమడుగుతున్నారు, సో సీక్వెల్తో పాటు స్పార్క్, కాఫ్కా, క్లౌడ్ సిస్టమ్స్, రియల్ టైమ్ డేటా పైప్ లైన్స్. అంటే డేటా సైంటిస్టులకు కూడా డేటా ఇంజనీరింగ్ అనేటటువంటి కొంత స్కిల్ సెట్ యాడ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడండి, అమెజాన్ రికమెండేషన్ సిస్టమ్ కానీ, గూగుల్ రీసెర్చ్ ర్యాంకింగ్ సిస్టమ్ కానీ, బ్యాంకింగ్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ కానీ ఇవన్నీ రన్ కావాలి అంటే ఖచ్చితంగా కంటిన్యూస్ డేటా ఫ్లో పైప్ లైన్ కావాలి. కొంత డేటా ఇంజనీరింగ్ నాలెడ్జ్, ఆ స్కిల్స్ కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో.